లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి రకరకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి అంటారు. సో మీ ఆయుర్వేద ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే ఏ వయసుల వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే ముఖ్యంగా మనం ఈ కీళ్ళ నొప్పుల యొక్క సివియారిటీని బట్టి, అంటే వాళ్ళలో పెయిన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఎలాంటి పెయిన్ ఉంది, ఆ పెయిన్ని చూసుకొని మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ని బట్టి కూడా ఏజ్ని బట్టి కూడా కొంచెం ఎంగేజ్ వస్తే నార్మల్గా మ్యాక్సిమం మెడిసిన్తోనే మనం అది క్యూర్ అయ్యేటందుకు ఛాన్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం మెడిసిన్తో పాటుగా మెడిసిన్ కొంచెం ఇది కాకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోతే కంపల్సరీ అది మేము ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ థెరపీస్ అని ఒకటి పంచకర్మ థెరపీస్ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు నీ జాయింట్ పెయిన్స్తో ఎక్కువగా వచ్చినట్లయితే కొన్ని రోజులు మెడిసిన్స్ పెట్టి తర్వాత పెయిన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంటే జాను వస్తే అనేది ఒకటి మా దాంట్లో స్పెషాలిటీ ఉంటుందండి. అంటే స్నేహనం నార్మల్గా బాడీ మసాజ్ అంటే జనరల్గా స్నేహనంతో పాటుగా నార్మల్గా విరేచనం ఇటువంటి కర్మలు పెట్టుకుంటూ జాను వస్తే అని మన పెయిన్ యొక్క సివియారిటీని బట్టి అంటే 7 days అనో లేదంటే 14 days అనో 21 days అనో అట్లా సివియారిటీని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మాత్రం మా ఆయుర్వేద ఇంటర్నేషనల్లో ఈ జాను వస్తే అంటే దీని పరంగా మాత్రం అంటే కీళ్ళ నొప్పుల పరంగా చాలా మంచి రిజల్ట్స్ అనేది మనకు పేషెంట్లు అనేది వచ్చి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా వచ్చి చెప్తుంటారండి, మాకు చాలా బాగానే రిలీఫ్ అయ్యా సార్ అని. అట్లా మనకు చాలా మంది చూస్తుంటే ఈ మధ్య వింటున్నాం ఏంటంటే కనుక మోకాళ్ళ చెప్పులు మార్పులు ఆపరేషన్ చేసి అక్కడ కొత్తగా పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ పొందవచ్చు, నడవచ్చు అంటున్నారు. సో అలాంటి ఆపరేషన్ లేకుండా మీ ఆయుర్వేద హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయంట? అవునండి, అంటే కంపల్సరీ ఉంటాయండి. కాకపోతే పెయిన్ యొక్క సివియారిటీని బట్టి ఇంతకుముందు చెప్తే కదా, నార్మల్గా మైల్డ్ పెయిన్ వస్తే ఈజీగా ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా మోడ్రన్ పెయిన్ వచ్చిన ఒక ట్రీట్మెంట్, నెక్స్ట్ సివియర్గా పెయిన్ ఉంటే మాత్రం కంపల్సరీ థెరపీ అనేది కంపల్సరీ అవసరం. అంటే కాళ్ళు ఒకవేళ ఇందాక కాలర్ చెప్పినట్టు కాళ్ళు మనం చూస్తూ ఉంటాం, చాలా మంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళు వంకరపోయి ఉంటాయి. సో ఆ వంకరపోయిన కాళ్ళకి మళ్ళీ స్ట్రైట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొద్ది వరకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓన్లీ థెరపీ బేస్డే ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేది మనకు కంపల్సరీ ఉంటాయండి. అంటే ఒకసారి టెస్టులు చేసి ఇంకేదన్నా ఫర్దర్గా అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కలర్ ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, ఇంకేదైనా గౌటీ ఆర్థరైటిస్ అని, లేదంటే ఇంకేమైనా వాత వ్యాధులు ఏవైనా ఉన్నాయని అవి మొత్తం రూల్ అవుట్ చేసుకొని వారికి ఆ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి. హలో హలో, మీ పేరు? లక్ష్మి సార్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి. హలో 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 మాట్లాడండి లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. కాలు నొప్పి బాగా విపరీతంగా ఉంటుంది సార్. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయమ్మా? బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయండి. ఓకే, ఏజ్ ఎంతనమ్మా? ఏజ్ 28 సార్. 28. ఓకేనా, ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. ఓకేనమ్మా, అంటే హెవీ ఏమైనా వర్క్ హెవీగా ఉంటుందా అమ్మా హౌస్లో? వర్క్ ఉండదు సార్. నార్మల్గా అంటే మీకు ఇప్పుడు ఓకేనమ్మా, అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ పరంగా కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుందమ్మా కొద్దిగా. అంటే ఈ ఆహార విహారాల్లో కూడా కొంచెం మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం దుంపగడ్డలు తగ్గించాలమ్మా మీరు. దుంపగడ్డలు తగ్గించుకుంటూ కొంచెం ఆహార నియమాల్లో ఎక్కువగా స్పైసీ ఉన్న ఐటమ్స్ కానీ డ్రై ఐటమ్స్ ఇటువంటివి కొంచెం తగ్గించుకుంటూ మెడిసిన్ వాడితే మాత్రం మీకు కంపల్సరీ రిలీఫ్ అనేది వస్తుందమ్మా. ఈ ఏజ్లో ఇప్పుడు హౌస్ వైఫ్లో ఉండడం వల్ల కంపల్సరీ ఇటువంటి పెయిన్స్ అనేది జనరల్గా మనకు కనిపిస్తుంటాయి. డాక్టర్, ఒక 85 దాటిన తర్వాత 80 దాటిన తర్వాత 75 దాటిన తర్వాత ఎక్కువగా కీళ్ళ నొప్పులకు సంబంధించి బాధపడుతూ ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తూ ఉంటాం. సో అది ఏజ్ పెరిగిన కొద్ది ఇంకా ఎక్కువైపోతాయి, వాళ్ళకి ఒళ్ళంతా ఒక రకమైనటువంటి నొప్పులతో ఉన్నాం అని కూడా రోజు చెప్తూ ఉంటారు. టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నా కూడా రిలీఫ్ ఉండదు, విపరీతమైన ఒంటి నొప్పి. ఎందుకు ఇబ్బంది అలా రావడానికి కారణం ఏంటంటే, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఆయుర్వేదిక్ పరంగా వాతం అనేది ప్రకోపం చెంది ఉంటుంది. దీనివల్ల కంపల్సరీ బోన్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోతాయి. ఈ రోజులు మనం నార్మల్గా జనరల్ చూసే ఉంటాం, బాత్రూంలో పడి జస్ట్ నార్మల్ పడ్డా కూడా ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళకి ఫ్రాక్చర్స్ అనేది కనిపిస్తుంటాయి. అంటే బోన్ యొక్క డెన్సిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే కొద్దిగా స్ట్రెచ్ చేసినా కానీ, వాళ్ళని కొద్దిగా తిప్పినా కూడా, అంటే చేతిని పట్టుకొని కొద్దిగా క్రాస్ చేసినా కానీ వాళ్ళకు ఎముకలు పెలుసుగయ్యి కొంచెం విరిగే అవకాశాలు చాలా వరకు కనిపిస్తుంటాయి. అంటే ఇదంతా ఏమంటే బోన్ యొక్క కెపాసిటీ అనేది కంపల్సరీ తగ్గడం వల్లనే ఇలా జరుగుతుందండి ముఖ్యంగా. ఓకే అండి, కాలర్ ఉన్నారండి. హలో హలో, మీ పేరండి? నా పేరు సీత అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి అమ్మా. మా ఆయన గారికి నడుము నొప్పి వచ్చిందండి. ఓకేనండి, ఎప్పటి నుంచి ఉందండి? మెడపోకులు కూడా అరిగినాయి అన్నారు.
ఆ, ఇప్పుడు కాళ్ళలోకి వచ్చిందండి. ఓకేనండి. కాళ్ళలోకి వచ్చేసి ఆ కీళ్ళలో బాగా నొప్పి అండి. అంటే కాళ్ళలో రెండు కాళ్ళు లాగినట్లా ఉంటున్నాయమ్మా? కుడి కాలు బాగా ఎక్కువ తాగినట్టు. ఓకే ఓకే, దీన్ని సియాటికా అంటారు. నార్మల్గా సియాటికా అంటారమ్మా దీన్ని. అంటే నొప్పి బ్యాక్ పరంగా వచ్చి అది మొత్తం కాలికి కూడా విస్తరిస్తుందమ్మా, అంటే లాగినట్టుగా ఉంటుంది. ఇది ఇంకా ట్రీట్మెంట్ తీసుకునకపోతే రెండవ కాలికి కూడా వచ్చే ప్రమాదం ఉందమ్మా. అంటే మీరు కంపల్సరీ ఇది ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మాత్రం ఫర్దర్గా, అంటే ఇది ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకునకపోతే మీకు కంపల్సరీ ఇంకా ఎక్కువగా, అంటే రెండు కాళ్ళు రావడం, లేదంటే బెడ్ పై నుంచి లేచే పరిస్థితి కూడా రాకుండా ఉండడం, ఇలాంటివి జరుగుతుందంట. అంటే ఇప్పుడే 1 కాల్ వచ్చింది, ప్లస్ నెక్ పెయిన్స్ కూడా అంటున్నారు. ఎక్కువగా మీరు బరువులు మోయడం కానీ ఇలాంటివి మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అంటే వంగి పని చేయడం కానీ, లేదంటే ఎక్కువగా సేపు కూర్చొని టీవీ చూడడము, ఇలాంటివి మాత్రం చేస్తే మాత్రం ఇంకా అది పెయిన్ ఎక్కువయ్యే ప్రమాదం మనకు కనిపిస్తుంది. మీరు మా ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చి అన్ని రిపోర్ట్స్ తీసుకొని వచ్చి చూయించుకుంటే మాత్రం మీకు ఫర్దర్గా, అంటే ఇంకా పెయిన్ ఎక్కువగా రాకుండా ఉండడానికి సహకారం చేస్తుంది. ఈ సమస్యకు మాత్రం పరిష్కారం అనేది లభిస్తుందమ్మా. ఓకే, మరి కాల్ ఉన్నారండి వెంకటకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవును సార్, నమస్కారం సార్. నమస్తే అండి వెంకటకృష్ణ గారు, చెప్పండి. అదే సార్, నాకు 20 ఇయర్స్ సార్. చెప్పండి. నేను గత 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను సార్. అంటే చేతులు మొఖాలు ముడుపులు సార్. నెక్స్ట్ ఈ మన చేతులు ఉంటాయి కదా సార్ కీళ్ళలో, అవి విపరీతంగా. ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. ఆల్రెడీ హైదరాబాద్ ట్రీట్మెంట్ వాడుతున్నాను సార్. ఓకే ఓకే, అంటే మార్నింగ్ పూట మీకు స్వెల్లింగ్ అనేది జాయింట్ స్వెల్లింగ్ ఏమన్నా ఉంటాయండి? అంటే నాకు ఎక్కువ ఏళ్ళు కూడా ముడిచిపోతున్నాయి సార్. మార్నింగ్ బాగా విపరీతం సరిపోతుంది సార్. అదే మీకు దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది అనేది కంపల్సరీ కొంచెం హార్డ్ ఫుడ్ మీరు కొద్దిగా మానేవలసి ఉంటుంది. నాన్ వెజ్ కానీ ఇటువంటి, అంటే డైజెషన్ సరిగ్గా కాని ఫుడ్, అంటే ఎంబడెంబడి తినడం కానీ, లేదంటే ఎక్కువగా మనకి డైజెషన్ కాని ఫుడ్, అంటే నాన్ వెజ్ పరంగా కానీ, లేదంటే ఇంకా హెవీ ఫుడ్ ఏదైనా కానీ కొంచెం, అంటే నైట్ది మార్నింగ్ తినడం ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే, ఎప్పుడెప్పుడే ఫ్రెష్ తినుకుంటూ ఉంటే మాత్రం ఇది కొద్ది వరకు తగ్గించవచ్చు. ఇది అంటే మీకు చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మనం క్రానిక్ కేసు కింద పరిగణలోకి తీసుకొని దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. దీన్ని మా ఆయుర్వేదిక్ టర్మినాలజీ ఆమ్వాతం అంటారు. అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ రావడము, లేదంటే తేళ్ళు కుట్టినట్టుగా పెయిన్ రావడము, ఇలాంటివి అనేది మీకు సాధారణంగా కనిపిస్తుంది. ఇది నార్మల్గా స్మాల్ జాయింట్స్లో అనేది కనిపిస్తుంటుందండి జనరల్గా. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇది కొంచెం టైం తీసుకోవచ్చు, కాకపోతే కంపల్సరీ మీకు రిలీఫ్ అనేది కంపల్సరీ కనిపిస్తుంటుందండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి కవిత గారు. చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్. చెప్పండి అమ్మా కవిత గారు. ఇది కీళ్ళ నొప్పులు, ఏదైనా పని చేస్తే చెయ్యి వాస్తుంది, బాగా నొప్పి వచ్చేస్తుందండి, పెయిన్స్ వస్తుంది. ఏంటమ్మా? చేతులు బాగా నొప్పి, కీళ్ళు అన్నమాట నొప్పులుగా ఉన్నాయి బాగా. ఓకే ఓకే, ఏం చేస్తారమ్మా మీరు? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాను ఖాళీగానే. నార్మల్గా హౌస్ వైఫా అమ్మా? హౌస్ వైఫ్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎక్సర్సైజ్ పరంగా కూడా లైట్గా మనం మార్నింగ్ చేసుకోవడం బెస్ట్ అమ్మ దీని పరంగా. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా శుంఠి అనేది దొరుకుతుంది. ఆ శుంఠి చూర్ణాన్ని మనము నార్మల్గా వాటర్లో రోజుకు ఒక టైం తీసుకుంటే ఇది కొంతవరకు ఫలితాన్ని ఇవ్వచ్చు. అలాగే పాలు, మిల్క్ కూడా మనం డైలీ తీసుకోవడము, లేదంటే బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం, ఇలాంటివి అంటే మెడిసిన్తో పాటుగా ఇలాంటివి కొన్ని మనం పాటిస్తే మాత్రం కంపల్సరీ ఈ ట్రీట్మెంట్ అనేది లభిస్తుందండి దీనికి. ఓకే, మరో కాల్ ఉన్నారండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఒకసారి చెప్పండి, ఇవ్వండి మాట్లాడండి మీరు ఒకసారి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి సత్యనారాయణ గారు, చెప్పండి. మా నాన్నగారికి 62 ఇయర్స్ అండి. ఓకేనండి. నాన్నగారు వచ్చి లారీలో వర్క్ చేస్తారు. ఏంటండి? అట్లాగే జాయింట్ పెయిన్స్ వస్తాయండి లారీలో. ఓకే ఓకే, అంటే హెవీ వర్క్ ఏదైనా ఉంటుందా అండి? అవునండి, అంటే బాడీ బిల్డింగ్ కదా. హెవీ వర్క్ ఉంటుంది. ఓకే ఓకేనండి. షుగర్ ఉందండి నాన్నగారికి, అలానే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. జాయింట్ పెయిన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనం హెవీ వర్క్ చేయడం వల్ల కూడా మనకు మజిల్ స్టిఫ్నెస్ కానీ అనేటివి ఇలాంటివి కొద్దిగా కనిపిస్తుంటాయండి. అంటే ఇది వాతం అనేది కంపల్సరీ ఏజ్లో, ఇంతకుముందు చెప్పినట్లు ఏజ్ పెరిగే కొద్దీ వాత ప్రకోపం అనేది కంపల్సరీ ఉంటుంది. దీన్ని అనేది మనం ఆ వాత ప్రకోపహార డ్రగ్స్ తీసుకొని దీన్ని తీసుకుంటే మాత్రం ట్రీట్మెంట్ పరంగా అయితే మాకు ఎక్స్టర్నల్గా, అంటే ఓన్లీ ఆయిల్ అప్లికేషన్ కాకుండా మనకు థెరపీ బేస్డ్ కూడా ఉంటాయండి. దీని పరంగా చేసుకుంటే మాత్రం మీకు కంపల్సరీ మీ ఫాదర్కి తక్కువ సూచనలు చాలా వరకు ఉంటాయండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి రాజేష్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. రాజేష్ గారు చెప్పండి. సార్ నేను చిన్నోడండి,
ఈ నొప్పి అది సార్ ఏంటండి ఈ 15 ఏళ్ళప్పుడు మీ వాయిస్ క్లారిటీ లేదు, సరిగ్గా చెప్పండి, మళ్ళీ ఒకసారి నిదానంగా చెప్పండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ ఉంటుంది, మరో కాల్ తీసుకుందాం. శివ గారు. హలో హలో అండి, శివ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి, శివ గారు చెప్పండి. టెన్నిస్ ఎల్బో పెయిన్ వచ్చిందండి, అది ఏమైనా తప్పుతుందంటారండి? అంటే నేను టెన్నిస్ అనగానే డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే డ్రైవింగ్ వల్ల వచ్చిందని చెప్పారు. ఓకేనండి. కంప్లీట్ క్యూర్ అవుతుందా, ఏమన్నా టెంపరీగా రిలీఫ్ ఏమైనా ఉంటుంది? అంటే కంపల్సరీ క్యూర్ అనేది కాకపోయినా కానీ రిలీఫ్ అనేది చాలా వరకు ఉంటుందండి. ఒక్కసారి అంటే మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 56 అండి. ఎంత అండి? 56 అండి. 56. ఓకేనండి, ఒకసారి మీరు ఆ రిపోర్ట్ ఏదైనా ఎక్స్రే అలాంటివి ఏమైనా తీసుకున్నారండి? ఎక్స్రే తీసుకోలేదండి, కన్ఫర్మ్ చేసింది ఏంటంటే టెన్నిస్ ఎల్బో పెయిన్ అని చెప్పారు. ఓకే, అంటే మీకు లోపలికి ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా కంపల్సరీ థెరపీ బేస్డ్ అయితే మీకు కంపల్సరీ అవసరం అండి. అంటే స్నేహ కర్మ అనేది స్పెషల్గా ఆయుర్వేదంలో ఉంటుందండి. ఈ స్నేహ కర్మ అనేది కొంచెం అంటే మీ యొక్క పెయిన్ యొక్క సివియారిటీని బట్టి అది ఎన్ని రోజుల్లో మేము డిసైడ్ చేస్తామండి. ఒక్కసారి మా ఆయుర్వేద ఇంటర్నేషనల్కి వచ్చి వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి పరిష్కారం అనేది కంపల్సరీ లభిస్తుందండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, సంజన గారు. సంజన గారు, హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, నాకు కాళ్ళు మడమలు బాగా నొస్తాయండి. ఓకేనమ్మా, ఏమైనా పగుళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? కొంచెం పగులుతాయండి. ఆహా, అంటే బాడీలో వేడి ఎక్కువగా ఉండడం అలాంటివి జరుగుతుంటాయమ్మా? మరీ వేడి ఏమి ఉండదండి, మడమలు మాత్రం కూర్చొని లేచినప్పుడు బాగా నొప్పి వస్తుంది. పడుకున్నా కూడా మళ్ళీ లేచిన తర్వాత బాగా నొప్పి వస్తుంది నడవలేకుండా. ఓకే ఓకే, మీరు కొంచెం హెవీ వెయిట్ ఉంటారమ్మా? 72 ఉంటానండి. వెయిట్ పరంగా 72 ఉంటానండి. ఓకే ఓకేనమ్మా, అంటే కొంచెం వెయిట్ కూడా మనకు ఒకటి కారణం అవుతుందమ్మా. కొంచెం ఆ వెయిట్ తగ్గించుకుంటూ అంటే వెయిట్కి సంబంధించిన డైట్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ పరంగా కానీ వాకింగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉండి ప్లస్ ఇటువంటివి అంటే ఈ మెడిమల్కి సంబంధించిన నొప్పులకి సంబంధించిన ఔషధాలు వేసుకుంటే మీకు కంపల్సరీ రిలీఫ్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంటుందండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి, శ్యామలాదేవి గారు. అవునండి, నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మా వారికి అదే 53 ఇయర్స్ అండి. ఆయనకి నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఓకేనమ్మా. కింద డిస్క్ జరిగిందని చెప్పారు. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు కేరళలోనే ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి 15 డేస్ నుంచి. ఓకేనమ్మా. అంటే ఆయనకి ఇతరగా థైరాయిడ్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. ఓకేనమ్మా. మరి ఇదేమన్నా అంటే తగ్గుతుందా ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే? కంపల్సరీ తగ్గుతుందమ్మా. ఫస్ట్ మనము ఇటువంటి అంటే ఈ ట్రీట్మెంట్ అనేది సైడ్కి ఇప్పుడు డయాబెటీస్ సంబంధించి థైరాయిడ్కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి ప్లస్ దీనికి కూడా ఆల్టర్నేటివ్గా మనకి ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా ఈ కేరళ థెరపీస్ అని పంచకర్మ థెరపీస్ ఉంటాయమ్మా మా దగ్గర స్పెషల్గా ఆయుర్వేద ఇంటర్నేషనల్లో. ఇవి తీసుకుంటూ ఉంటే మాత్రం కంపల్సరీ మనకి ట్రీట్మెంట్ అనేది లభిస్తుందండి. అంటే ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నారంటే హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ఉండి అక్కడ చేయించుకుంటున్నారు, సో తగ్గే అవకాశం ఉందా? తగ్గే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయండి. మనకు పూర్తిగా మనకు ఫస్ట్ లాగా అంటే ఫస్ట్ తాను ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా కాకుండా మనకు మ్యాక్సిమం రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటాయి. మళ్ళీ ఏదైనా స్ట్రెయిన్ కానీ అలాంటివి పడితే మాత్రం మళ్ళీ రికరెన్స్ కొద్దిగా అయ్యే సూచనలు మాత్రం కంపల్సరీ ఉన్నాయి. అందుగురించి మనం ఒక్కసారి అది పెయిన్ వచ్చిందంటే కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది మనకు ఉంది. ఓకే, మరో కాల్ ఉన్నారండి, విఠల్ గారు. నమస్కారం. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో విఠల్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాకి కింద పాదాలు, ఓకేనండి, పాదాల పైన ఇక్కడ కీళ్ళు ఇట్లా వాపులు వస్తున్నాయండి. ఓకేనండి. ఇక్కడ మడకలు కూడా అన్ని నొప్పులు వస్తున్నాయండి. పొద్దున్న ఇట్లా నడవడానికి రాదు. ఓకేనండి. అంటే ఇది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది కదా సార్. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 32 సార్. నాకు 32. ఓకే, ఏం చేస్తారండి వర్క్? మేము కంపెనీలో పనిచేస్తాను నేను. అంటే మన కెమికల్కి సంబంధించింది అట్లా ఏమైనా పొల్యూషన్ పరంగా ఏదైనా ఉంటుందా అండి? కెమికల్ ఏం లేదు సార్ మాకు. కెమికల్ ఏం లేదా? మామూలుగా మేము చేసేది ఏంటంటే మామూలు వరకే ఉంటుంది సార్. ఓకే, అంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తుంటారండి మీరు? లేదు సార్, మేము చేసేది ఏంటంటే ఇంకోటి మేము మంగళూరులో కటింగ్ షాప్లో పనిచేస్తాం సార్. ఓకే ఓకే, అంటే ఎక్కువగా నిలబడి వర్క్ చేయడం వల్ల కూడా కొద్ది వరకు రావచ్చండి. అంటే ఇది కొంచెం అంటే ఆక్యుపేషనల్ ఇప్పుడు మెడ నొప్పి కానీ నడుము నొప్పికి సంబంధించినవి
ఇటువంటి కొంచెం అంటే వృత్తిపరమైన వ్యాధులు అంటారండి. అంటే మనం వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నామండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చెప్పినట్టుగా అంటే మీది ఎక్కువగా కొంచెం నిలబడి వర్క్ చేసేది ఎక్కువగా ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని కూడా కొద్ది వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొద్దిగా వాతాహార ఫుడ్ అటువంటి కొంచెం ఫుడ్ కూడా కొంచెం చేంజ్ చేస్తే మాత్రం కంపల్సరీ మీకు ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. దీనికంటే మీరు కొద్దిగా ఇంకా ఎక్కువగా పెయిన్ వస్తే మాత్రం కంపల్సరీ థెరపీ బేస్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీ ఉందండి. అంటే ఎక్కువసేపు నుంచి చేసేటువంటి జాబ్స్ ఉంటే కనుక కీళ్ళకి సంబంధించిన కాళ్ళకి సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉందంట. కంపల్సరీ ఉంటుందండి. అంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకో విషయం అంటే నార్మల్ పీపుల్ కాకుండా కొంచెం హెవీగా ఉన్న పీపుల్ అంటే ఒబేస్గా ఉన్న పీపుల్ ఇంకా అంటే వెయిట్ బేరింగ్ అనేది కంపల్సరీ హిప్ జాయింట్ కానీ లేదంటే నీ జాయింట్స్ పైన ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. హిప్ కంటే ఎక్కువగా నీ పరంగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి పెయిన్స్ అయితే. ఇవన్నీ కొంచెం ఒబేస్గా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ దాన్ని తగ్గించుకుంటూ దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఇది తగ్గే అవకాశాలు కంపల్సరీ ఉన్నాయండి. అంటే పాదాల దగ్గర ఎక్కువ మంది మనకు వచ్చిన కాల్స్ కూడా ఎక్కువ మంది చూసుకుంటే పాదాల దగ్గర నొప్పి అని అంటున్నారండి. అవునండి. పాదాల దగ్గర రావడానికి కారణం ఏంటంటారు అసలు? అంటే ఇది మజిల్ యొక్క స్టిఫ్నెస్ కానీ అటువంటి కొంచెం వాతం అనేది ప్రకోపం చెంది లేదంటే వెయిట్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ ఇటువంటి లేదంటే కొందరిలో ఇంజురీస్ కూడా కారణం అవుతుంటాయంటే నార్మల్గా వాళ్ళకి తెలియకుండా నార్మల్ ఇప్పుడు బైక్ పైన వెళ్ళే వారికి కొంచెం కిక్కు కొట్టడం వల్ల ఇంజురీస్ ఏమైనా తగిలితాయని లేదంటే రోడ్డు పైన అంటే వాళ్ళకి తెలియకుండానే అది కొన్ని రోజుల ముందు అది జరిగి ఉండొచ్చు, తర్వాత అది ఇంక్రీజ్ అయి ఉండొచ్చు అని ఒక కారణం అండి. అంటే మనం పాస్ట్ హిస్టరీ అనేది తీసుకున్నట్లయితే కంపల్సరీ ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా లేదంటే ఎలా వచ్చిందో తీసుకుంటే మాత్రం అది మన కాజ్ అనేది తెలిసిపోతుందండి. డాక్టర్ అలాగే అంటే నొప్పి రాగానే ఒకవేళ హాస్పిటల్ రావడానికి కొంచెం టైం అట్లా పడుతుంది అనుకోండి, లైక్ టైం ఇంకా వెంటనే రాలేరు అనుకోండి. సో కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే వేడి నీళ్ళలో కనుక కాళ్ళు పెట్టుకోవడం లేకపోతే కాళ్ళకి ఆయిల్ రాసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది అని అంటారు. అది నిజమేనంటారు? కంపల్సరీ నిజంనండి. అంటే ఇంతకుముందు నేను మొదటగా చెప్పినట్టుగా ఆహార పదార్థాల్లో కానీ లేదంటే శీతల వస్తువులు తీసుకోవడం వల్ల కొద్దిగా వస్తుందని. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ పరంగా అయితే కొంచెం వేడిగా అంటే ఇప్పుడు కంపల్సరీ వాళ్ళు ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళు శీతల ప్రదేశాల్లో కానీ అట్లా తిరిగితే కంపల్సరీ పెయిన్ అనేది ఎక్కువగా అయ్యే సూచనలు ఉన్నాయి. దీన్ని మనం బేస్ చేసుకుని అంటే ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతంలో ఉండడం ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాపడం అలాంటివి పెట్టుకోవడము దీనివల్ల కంపల్సరీ రిలీఫ్ అనేది వాళ్ళకి వస్తుందండి. ఓకే డాక్టర్, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ1.